అందుకని ఈ పిచ్చుకొక్క గాడికి రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు. వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంతులు చేస్తాను, టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది. ఏం భయం అంటే వీడు మొత్తం అందరిని కరుతాడు, వెళ్ళిన చోటల్లో కరుతాడు, వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో ఇది 5 ఇంజక్షన్లు, పిచ్చి కుక్కకి 5 ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరిద్ది. పిచ్చి కుక్క కరిసిన వాళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి. కాబట్టి పిచ్చి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు, ఇంజక్షన్లు పంపించట్లా. వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది. రేపు జనవరి 18 మా బాస్ మీటింగ్ ఉంది, అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతాను అన్నాడు కుక్కలాగా. ఈ కుక్క మళ్ళీ ఎవరిని కరిస్తే ఏమైద్దో అని ముందే వీడికి 5 ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడ పంపిస్తున్నా. ఈ 5 ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు. మళ్ళీ అది కూడా చేస్తున్నా బాబు, మళ్ళీ నా మీదకి వస్తుంది, మీరు బాబు మీరే సాక్ష్యం, ఒకసారి 5 చేసేసారనుకో చచ్చిపోతాడు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని 2 రోజులకో 3 రోజులకో లేదా ఏదో ఉంటుంది టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గుతుంది. వాడు పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు. ఆ పిచ్చి కుక్క కరిస్తే జనాలకు పిచ్చి ఎక్కిద్దని జనాల సేఫ్టీ కోసం పంపిస్తున్నా. ఇది కొరియర్లో గుడివాడ పిచ్చి కుక్క నానికి ఇది పంపిస్తున్నా. ఏంట్రా మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 420. అరే జగన్మోహన్ రెడ్డి గారు 420, నువ్వు 840. 420 840 11 కేసులు. 420 కేసులు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసులు ఉండబట్టే కదా లోపడేశారు. ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా? ఏం ఊడిద్ది? చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు. జగన్మోహన్ రెడ్డి 420 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 840గా రేయ్ నువ్వు 840 గాడివి, 420 పక్కన 420 నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు 420 చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం, చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చావురా? నీకు 2004లో టికెట్ ఇచ్చాడు. అప్పుడు నీ బతుకేంటో అందరికీ తెలుసు. నీ బతుకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేం ఇచ్చావా? లేకపోతే నువ్వు తీసుకెళ్ళావు కదా లోపలికి 420 దగ్గరికి, వాడేని ఇచ్చాడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, మాట వస్తే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడతావు, పెద్ద ఎన్టీఆర్ క్లాస్మేట్ లాగా మాట్లాడతావు. మహానుభావుడు, ఆయన పేరిట్టే అర్హత ఉందరా నీకు? మాట వస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడటం, ఆ కుటుంబం గురించి నిందలేయడం. ఎవడరా నువ్వు? బోసటికి నా కొడక 2 కాలు ఎరగపడతావు ఏంటనుకుంటున్నావు? పిచ్చ ఆశాలు వేస్తున్నావు కదా. ఎవడరా నువ్వు? నా కొడకలారా కోడిని కోసారా మీరు? ఈ జిల్లాలో కోడిని కోయలేదు. నా వాళ్ళు పెద్ద రౌడీల్లా బిల్డప్లు. కోడిని ఎప్పుడైనా కోసారా మీరు? కోడిని కోసుంటారు కానీ ఈ అమ్మ పెద్ద బిల్డప్లకు మాత్రం తక్కువ లేదు. 2 కాళ్ళు ఎరగదెంగి నా కొడక పొయ్యిలో పెడతావు ఏంటనుకుంటున్నారు? చంద్రబాబు గారు జోలికి వస్తే పిచ్చి ఆశాలు వేస్తాను. అరే ఓవర్ అయిపోయింది. మాట వస్తే చంద్రబాబు గారిని తిట్టడం, మీడియా ముందు ఇలాగంట. ఏమండి మీడియా ముందు ఎంత చక్కగా ఉండాలి? మీడియా మిత్రులు, మీడియా ప్రజలు చూపిస్తుంది కదా, మీరు చూడండి. ఇలాగ చెయ్యి పైకెత్తి ఇలాగంట. ఏంటండి అది? పిచ్చి ఆశాలేకండి చెప్తున్నాను. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు ప్యాక్ చేసుకుంటున్నారు.
మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు, మొత్తం విదేశాలకు వెళ్ళడానికి పారిపోతున్నారు. ప్రజలకు కూడా చెబుతూ వీళ్ళ దగ్గర ఏ స్థలం కొనకండి, వీళ్ళన్నీ కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన స్థలాలు, ఒక్క స్థలం కూడా కొనకండి, వీళ్ళు మేము అనుకున్నాం మొన్నటి వరకు వీళ్ళు ఈ రాష్ట్రం వదిలి వేరే దేశం వెళ్ళిపోతారు, వీళ్ళని ఎలా పట్టుకోవడం ఇక్కడి నుంచి మనం వెళ్ళి అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా పోయింది మాకు మైండ్లోంచి. ఎందుకు పోయిందంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిరసన దీక్షలు చేశారు కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా వదలరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వదలరు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, మాట వస్తే చంద్రబాబు గారు నాడు ఈడు ఏట్రా ఎరా కుక్క, విశ్వాసం లేని కుక్క, నీకు 2 సార్లు టికెట్ ఇచ్చాడే మహానుభావుడు, ఆయన్ని పట్టుకొనరా మాటలు. సిగ్గు లేదురా నీకు? మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు చెప్పట్లేదురా? వేరే వాళ్ళని విమర్శించుకో. నీకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు గారు ఏం చేశాడు? అసలు ఎంత దుర్మార్గరా, నిన్ను కొడాలి నానిగా. అసలు నీ బతుకు బస్టాండ్. నీకు ఆయన ఏదో టికెట్ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని రోజు అదే మాటలు రా. ఎవరిని మాట్లాడు, ఇంకొకరిని మాట్లాడినట్టు చూపించండి. ప్రతిరోజు ఆయన గురించేనా? కుక్క, పిచ్చి కుక్క, ఇంత పిచ్చి కుక్క పోయారా నువ్వు? ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఇక మాట్లాడకండి రా బాబు. మీరు బాబు గుడివాడ ప్రజలారా, మీ అందరికి దండం పెడుతున్నాను, ఈ ఇంజక్షన్లు వాడికి చేపేయండి, లేదంటే వాడు రేపు 18వ తారీఖు ఊరి మీద పడి తిరుగుతాను అంటున్నాడు. వాడు కరిసేసాడు అనుకో, మీకు కూడా పిచ్చెక్కిద్ది. కాబట్టి వాడికి ఇంజక్షన్లు చేయించండి, ముందు ఏమాత్రం అన్నా తగ్గింది. దుర్గా గుడి ఫ్లైఓవర్ ఒక్కసారి మీరు ఈ ఫోటోలు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మహాధర్నా జూలై 25, 2012లో చేశారు. నేనే ఆ ఉద్యమ నాయకుడిని. అది ఎవరు చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు. ఆ ఉద్యమంలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, మీరు వేస్తారా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను వేయమంటారా అన్నారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కార్యక్రమానికి వచ్చాడు. 2 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా మేము నిరసన దీక్షలు చేస్తే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, మీరు అక్కడ ఫ్లైఓవర్ అయిపోలేకపోతున్నారు, ఉద్యమాలు ఏంటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్లైఓవర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు, మీరు వేస్తారా వచ్చాక నన్ను ఏపీ అంటారా అన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర విజువల్స్ ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఆ ఒక్కసారి చూడండి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ వెళ్ళి 2 సార్లు 3 సార్లు మాట్లాడి, ఆ రోజు ఉన్నటువంటి గడ్కరీ గారితో, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి, అసలు ఆయన ముఖ్యమంత్రి అవగానే విజయవాడలో వేరే శంకుస్థాపన లేకుండా ఈ శంకుస్థాపన చేశాడు. ఇది వాళ్ళ నేనేసానంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కనకదుర్గమ్మ ఫ్లైఓవరు ఉద్యమ సారథి నేను. తెలంగాణ ఉద్యమ సారథి ఎలాగైతే కేసీఆర్, తెలంగాణ ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమ సారథి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇందులో రెండో వాళ్ళ పాత్రే లేదు. ఉందనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది తప్ప వేరే ఇదే కాదు. చెప్తున్నా,
కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావాలని దీక్షలు పూనింది 2 సంవత్సరాలు నేను, అది తీసుకొచ్చింది చంద్రబాబు గారు. కాబట్టి మీడియా మిత్రులకి ఇది చెప్పాలి. ఎందుకంటే కొంతమంది నేనే తీసుకొచ్చానంటే అది మా దృష్టికి మాకు తెలియదండి. నేను కేసీఆర్ నాని గారి గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడను, అతని గురించి నేనేం మాట్లాడను. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది ఏదో బోర్డులు పెట్టుకున్నారంట, ఆ బోర్డులకి సాక్ష్యం కావాలి. మేము ఉద్యమం చేసామన్న సంగతి మేము చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది నాయకులు వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదిగోండి ఇద్దరు ఒకరోజు లేరు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈయన వచ్చిన సంవత్సరం తర్వాత ఈయన వచ్చాడు. ఇది గట్టిగా కేంద్రానికి మా గోడు వినిపించాలని, అది ఇంకొకరు నేను చేశానంటే మాత్రం అది వాస్తవం కాదని మీకు తెలియజేస్తున్నాను. అదే తమ్ముడు. అందుకనే నేను ఇప్పుడు ఇది పెట్టాను. నేను బోర్డులు పెట్టుకోకర్లే. ఎందుకంటే ఆ రోజు 2 సంవత్సరాలు ప్రతి ప్రెస్లో విజువల్స్ కొడితే తెలుస్తుంది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమం. ఇంకో సంగతి చెప్తున్నా మీకు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను నేను, ఏమనంటే సార్ మేము 2 సంవత్సరాలు ఉద్యమం చేసాం, దీని గురించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఆ లేఖ కూడా చూపిస్తాం మీకు. లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఒక ఫ్లైఓవర్ గురించి ఢిల్లీ వెళ్ళి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి మేఘాల మీద ఇక్కడ శంకుస్థాపన పెట్టారు. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టండి అని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వెంకయ్య నాయుడు గారిని. కావాలంటే మీరు వెంకయ్య నాయుడు గారిని అడగండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వద్దు కరెక్ట్ కాదు, అయినా సరే వీటికి బ్రతుకున్న వాళ్ళ పేర్లు పెట్టరు, అయినా సరే కరెక్ట్ కాదు, ఇది అమ్మవారి పాదాల చెంత ఉంది కాబట్టి ఇది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని నామకరణం చేద్దామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవన్నీ సాక్ష్యాలు అంటే ఏదో చాటుగానో 4 గోళ్ల మధ్య రహస్యంగా జరిగినటువంటి మీటింగ్లు కాదు. ఇది మీడియాలో ప్రతిదీ సాక్ష్యం ఉంది. మంచి ప్రశ్న బాబు. ఇంకో 4-5 పంపించాలి, డబ్బులు టైట్గా ఉన్నాయి. అందుకే ముందు ఒక నవ్వుతున్నారంటే డబ్బులు టైట్గా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిపోతాను, నా దగ్గర ఎక్కడ వస్తుంది? నా మీద ఆరోపణలు అంటే రకరకాలు చేసుకోని ఏడుకొని పర్వాలేదు, కానీ డబ్బులు టైట్గా ఉన్నాయి. అయితే ఇంకో 4-5 పంపించాలి. ఒక 4 రోజుల్లో వీళ్ళు చూసుకొని ఒక్కొక్కరికి పంపిస్తాం. తగ్గిద్ది, ఎందుకు తగ్గదు? 4-5 ఇంకా పంపించాలి. పంపించి నిదానంగా 4-5 కూడా ఇంజక్షన్లు ఏమంటే దానికి వేరే వాళ్ళు ఉంటారండి. మేము ఏం చేసినా నిక్కచ్చిగా కరెక్ట్గా ఇగోండి సిరంజి కూడా ఇచ్చారు, పక్కన సిరంజి కూడా ఇచ్చారు చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇదిగోండి కొరియర్ కొడాలని పిచ్చుకొక్క గుడివాడ ఎమ్మెల్యే అని పంపిస్తాం. అది ఎందుకంటే మళ్ళీ కొడాలని అంటే తెలియదు వాళ్ళకి. బ్రాకెట్లో పిచ్చుకొక్క, నా పేరు బుద్ధ వెంకటేశ్వరరావు. తెలిసే ఎవరికన్నా వెంకటేశ్వర అంటే వెంకన్న అంటేనే తెలుస్తుంది. అలాగే అదే ఆయన పేరు వెంకటేశ్వర, కొడాలి వెంకటేశ్వర అంటే తెలియదు. కొడాలి అన్న ఇప్పుడు మర్చిపోయారు అందరూ. పిచ్చుకొక్క అంటే అందరూ తెలుసు, అందుకని బ్రాకెట్లో పిచ్చుకొక్క అని పంపించాను. బలహీన వర్గాలంటే జగన్ రెడ్డికి పూచుకు పొలాల్లా చూస్తున్నాడు. అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు పెద్దపేట వేస్తున్నాడు. ఉదాహరణకి ఇక్కడ పార్థసారథి గారే ఉన్నాడు. ఆ ల్యాండ్ కేపీ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనేమో ఈయనకి మంత్రి పదవి ఇవ్వడు. అదే జిల్లాలో కొడాలి నానికి మంత్రి పదవి ఇస్తాడు.
చాలా జెంటిల్మెన్. అంటే సరే ఒక చిన్న చిన్న విమర్శలు మా మీద మా పార్టీ మీద విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని ఏ రోజు ఆయన దూషించాల. ఇవాళ అక్కడ వశశ్రీని కానీ శంకర్ నాయక్ని కానీ కాపు రామచంద్రారెడ్డి కానీ, కాపు రామచంద్రారెడ్డి అంటే రెడ్డి కాదు, అదే రెడ్డి అయితే పాప అతనికి ఇచ్చేవాళ్ళు టికెట్. కాపు రామచంద్రారెడ్డి కానీ, అలాగే ఇక్కడ పార్థసారథి గారు కానీ, వీళ్ళందరినీ కూడా బలహీన వర్గాల వారిని టార్గెట్ చేసి కొడుతున్నాడు. మీ వాళ్ళని ఎందుకు కొట్టట్లా? మీ వాళ్ళు నువ్వు ఎందుకు కొట్టట్లా? బలహీన వర్గాల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. దానికి కూడా పాయింట్ ఉంది. అరే ఈ బలహీన వర్గాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తారు అని బలహీన వర్గాల మీద ఒక ఉక్కుపాదం మోపాడు. ప్రజల్లో కలరింగ్ ఏంటంటే బీసీల బస్సు యాత్ర. ఆ బీసీల బస్సు యాత్రలో ఎవడుంటాడు? సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. బీసీల బస్సు యాత్ర. మొన్న విజయవాడలో నేను బీసీ మీటింగ్ పెట్టచ్చా. ఏ ఒక్కలన్నా ఓసీ ఉన్నారో చూడండి. అందులో బీసీల మీటింగులో వీళ్ళ పెత్తనం ఏంటండి? ఎదురు సీటు వీళ్ళకి, ఆ బస్సులో ఎదురు సీటు వీళ్ళకి, వెనక సీట్లేమో బీసీలకి. పార్టీల్లో ఎదురు సీట్లేమో వీళ్ళకి, వెనక సీట్లు బీసీలకి. అది జగన్మోహన్ రెడ్డి తంతు. జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి. నేను 4.5 ఏళ్ళు బట్టి పోరాడుతున్నా జగన్మోహన్ రెడ్డి మీద. 4.5 ఏళ్ళు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాను నేను. మా ఇంటికాంచి వాకింగ్ వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి. నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే బీసీ, ఐఆమ్ బీసీ. చంద్రబాబు నాయుడు గారికి బీసీలు ఎలాగ కమిట్మెంట్గా ఉంటారో అది అర్థమైందా? ఇది బజార్ నుంచి పిచ్చుకొక్కలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారి మీద అరిపేయడం కాదు. 4.5 ఏళ్ళు నీకు చంద్రబాబు గారి సౌండ్ ఏంటి వినబడేలాగా నీ ఇంటి పక్క నుంచి మాట్లాడాను. అది బీసీ అంటే. అందుకే బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు. బీసీలు చంద్రబాబు గారి వెనకాతలు ఉంటారని ఆయన బీసీలను టార్గెట్ చేస్తాడు. ఓకే తమ్ముడు? బాబు ఇంజక్షన్ లేదో అతను పంపిస్తున్నానని మీరు మళ్ళీ ఆలకాయలకు రికమెండ్ చేయకండి అమ్మా. ఇంకో 4-5 పంపించాలి నేను.